గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోఖ్రా. మార్నింగ్ ఇట్లా లెగ్స్ బయటికి రాగానే ఒక వ్యూ కనిపించింది. ఇప్పుడు మీకు చూపిస్తాను డ్రోన్ షాట్స్. ఇదే లేక్. ఇప్పుడు బోటింగ్కి వెళ్తున్నాం. అండ్ స్టే చేసింది అక్కడ అన్నమాట. కార్ ఇక్కడ పార్క్ చేసుకున్నాం. ఈ లేక్లో బోటింగ్కి వెళ్ళాలి ఇప్పుడు. అండ్ కనిపించేది మౌంటైన్స్. బోటింగ్కి వెళ్తున్నాం ఇప్పుడే. ఇంకా కనుక్కోలేదు ఎంత అనేది. ఇలా కింద ఉంది బోటింగ్. ఇక్కడ వన్ ఆఫ్ ది టూరిస్ట్ అట్రాక్షన్స్ అనమాట బోటింగ్. సేవా బోట్ అసోసియేషన్, సేవా లేక్. 1 hourకి విత్ డ్రైవర్ 800 అంట. సో 4 members ఉన్నారు కాబట్టి ఒకటి సరిపోయింది. 1 hour ఇక్కడ టెంపుల్ ఉందంటే టెంపుల్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తాం. సెల్ఫ్ అయితే 750. సెల్ఫ్ కంటే డ్రైవర్ బెటర్ అంటారు. లేక్ హౌస్ ప్యాకేజ్ తీసుకున్నాము. అది లేక్ హౌస్ ఉంటుందంట. అక్కడ కూర్చొని కొద్దిసేపు రెస్టారెంట్ లాగా ఉంటుందంట. 2.5 hours అంట మొత్తం. కొద్దిసేపు కూర్చొని వ్యూస్ అవి చూసుకొని మళ్ళీ రావాలి. 1 hour ప్యాకేజ్ అంటే వెళ్ళి రావటం సరిపోద్ది అని చెప్పి 1700 విత్ డ్రైవర్, 4 persons. లైఫ్ జాకెట్ మ్యాండేటరీ అందరికి. ఈ బోట్లోనే మనం వెళ్ళేది. స్టార్ట్ అయింది. భగవంత్ వెనకాలే ఉంది. ఇదే ఐలాండ్. గుడి ఉంటుందంట అక్కడ. అదొక ప్యాకేజ్ ఉంది. కాకపోతే మేము లేక్ వ్యూ రిసార్ట్ వైపు వెళ్తున్నాం. ఇక్కడ కూడా ఆపుతాడంట, చూద్దాం. 800 rupees ప్యాకేజ్కి ఐలాండ్ దాకా తీసుకొస్తారు. మొత్తం 1 hourలో అయిపోతుంది. అదే సారంకోట్. సాయంత్రం అక్కడికి వెళ్దామని. అండ్ పారాగ్లైడింగ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అక్కడ. ఇది అన్నపూర్ణ. ఇది అన్నపూర్ణ 4. పొద్దున చూసిన మౌంటైన్స్ అన్ని క్లౌడ్స్ వెనకాలకి వెళ్ళిపోయినాయి. ఐలాండ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూసుకొని మళ్ళీ లేక్ హౌస్కి వెళ్ళాలి. ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది. నేపాలీ ఫిల్మ్ అనుకుంటా. ఫిష్ వాచ్ పాయింట్ అంట. ఇక్కడ చూద్దాం. ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి లేదా, ఫిషెస్ ఉన్నాయి. ఇది తాల్ బారాహి టెంపుల్. ఐలాండ్ నుంచి స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. ఇక్కడ నుంచే చేపలు చూసింది. సైకిల్ కూడా దొక్కొచ్చు. బాయ్ బాయ్. నమస్తే. పైన స్తూపా ఉంది. లేక్ నేపాల్లో సెకండ్ లార్జెస్ట్ లేక్ అంట. 70 feet ఉంటుందంట డెప్త్. ఇదే లేక్ హౌస్. ఇక్కడ కొద్దిసేపు ఈ కాఫీ టీ తాగేసి మళ్ళీ రిటర్న్ అయిపోవడం. మన ఎక్కడి నుంచో కొండల వెనకాల. సో ఇదే లేక్ హౌస్. రెస్టారెంట్ లాగా ఉంది, కఫే.
కొద్దిసేపు కూర్చొని చిల్లగా వెళ్ళొచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నీ, బట్ స్టిల్ రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది. నైస్ వ్యూ. ఇంకా వస్తున్నారు. బయలుదేరిపోయాం రిటర్న్. అదే లేక్ హౌస్. ఇప్పుడు నేను ఇంకా వెనక్కి కూర్చున్నా. వాల్గర్ కదా వ్లాగర్. ట్రావెలింగ్ బోట్ ఎక్కువ మెంబర్స్ 1600 అంట గంటకి. అలా ఫేవాలెక్లో బోటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మేము సన్సెట్ చూడటానికి సారంకోట్ వెళ్ళాము. సారంకోట్ హిల్ స్టేషన్ నుంచి అన్నపూర్ణ మౌంటైన్ రేంజ్ క్లియర్గా కనిపిస్తుంది. వీడియోలో ఏదో చెప్తున్నాడు, ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అని అనుకోకండి. అక్కడ చిన్న మిస్టేక్ వల్ల వాయిస్ ఏం రికార్డ్ అవ్వలేదు, సో వాయిస్ ఓవర్లో చెప్తున్నాను మొత్తం. సారంకోట్ వెళ్ళడానికి మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది. కేబుల్ కార్లో కూడా సారంకోట్ పైకి రావచ్చు. ఇదే వ్యూ టవర్కి వెళ్ళే దారి. ఇది శివ టెంపుల్. ఇక్కడ నుంచి పోఖ్రా సిటీ మొత్తం ఒకవైపు కనిపిస్తుంది, ఇంకోవైపు అన్నపూర్ణ మౌంటైన్స్. ఆ వ్యూ టవర్ పైకి చూద్దాము. అన్నపూర్ణ రేంజ్ సినిమాటిక్ టైమ్ ల్యాప్స్ ఇన్ 3, 2, 1. ఆ బ్యూటిఫుల్ మౌంటైన్స్ చూసిన తర్వాత నేను మీతో చాలా షేర్ చేసుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ వాయిస్ రికార్డ్ అవ్వలేదు. హిమాలయస్ చూడాలని కోరిక కొన్ని ఇయర్స్ నుంచి ఉంది. అది పోస్ట్పోన్ అవ్వుకుంటూ వచ్చింది. ఫైనల్లీ చూశాను, అది కూడా మైటీ అన్నపూర్ణ రేంజ్. నా హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను. అలా బ్యూటిఫుల్ మౌంటైన్స్ని, సన్సెట్ని చూసుకొని రిటర్న్ బయలుదేరాము. ఈ వీడియో చిన్నగా ఉన్నా నేను చూపించిన బ్యూటిఫుల్ లొకేషన్స్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నా లైఫ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ జర్నీ, మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్స్ నెక్స్ట్ వీడియోలో వస్తున్నాయి.